మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను పోలీసులు అడ్డుకోవడం దారుణం. తిరుపతిలో ఘనంగా ఎస్వి నగర్ వరసిద్ధి వినాయక ఆలయ వార్షికోత్సవం. తిరుపతి శిల్పారామంలో ఎస్వి డిఫెన్స్ అకాడమీ వార్షికోత్సవం. హోటల్ బిల్స్ లో మెప్మా డైరెక్టర్ చిన్న తాతయ్య ప్రెస్ మీట్. తిరుపతి హోటల్ నందు ఆర్టీసీ స్టాండింగ్ కమిటీ వివిధ రాష్ట్రాల ప్రతినిధులతో ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య సమీక్షా సమావేశం. తిరుపతి ఇందిరా మైదానంలో ఫిబ్రవరి 10 నుండి 19వ తేదీ వరకు క్రాఫ్ట్ మేళా ఘనంగా టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తిచే ప్రారంభించారు. తమిళనాడులో పన్నీర్ సెల్వం శిబిరంలో ఆనందోత్సవాలు. తిరుపతి హోటల్ నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులతో విస్తృత స్థాయి సమావేశం. శశికళ పన్నీర్ సెల్వంపై నిప్పులు వర్షం. తమిళనాడు పరిస్థితులపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కథనాలు. దమ్మున్న మగోళ్ళైతే నాలాంటి వాళ్ళని, వనజాక్షి లాంటి వాళ్ళని, రిషితేశ్వర తల్లిదండ్రుల్ని, అలాగే బృందాకార్ వాళ్ళని పిలిపించి మహిళా సాధికారత మీద మాట్లాడిస్తే రాష్ట్రంలో ఏం జరుగుతుంది, సీఎం గారు, స్పీకర్ గారు ఎలాగా మహిళల్ని గౌరవిస్తున్నారు, వాళ్ళని ఎంత మాత్రం ఎత్తనిస్తున్నారు, ఏ విధమైన రాక్షస కృత్యాలు చేస్తున్నారు ప్రజలు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కానీ నిజంగా ఇంత పిరికి వాళ్ళు, ఇంత భయపడే వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు ఏ రాష్ట్రంలో. తిరుపతిలో ఘనంగా ఎస్వి నగర్ వరసిద్ధి వినాయక ఆలయ వార్షికోత్సవం. హోటల్ బిల్స్ లో మెప్మా డైరెక్టర్ చిన్న తాతయ్య ప్రెస్ మీట్. మహిళా సాధికారత మీద ఈ ప్రభుత్వం ఎంత శ్రద్ధ తీసుకుంటుందో అందరికీ తెలిసిందే. ఈరోజు రూరల్లో మహిళా సాధికారత కోసం సర్ప్ ఏ రకంగా పనిచేస్తున్నారో అలాగే అర్బన్ ఏరియాలో కూడా మహిళా సాధికారత కోసం మెప్మా పనిచేస్తాను. గత లాస్ట్ 10 years చూస్తే అప్రాణులుగా రూరల్ నుంచి అర్బన్లోకి అర్బనైజేషన్ పెరుగుతూ వస్తాం. 2006లో చూస్తే దాదాపు 96 లక్షల జనాభా ఉంటే ఈరోజు దాదాపు 1.5 crore 10 సంవత్సరాల్లో 50 లక్షల మంది పెరిగారు అర్బనైజేషన్. కాబట్టి ఈ అర్బనైజేషన్ లో ఉన్న ఆర్థిక, ఆరోగ్య, ఇతరత్ర ఇష్యూస్ లో ప్రత్యేకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఈరోజు కొన్ని లక్ష్యాలను జిల్లా స్థాయిలో పెట్టి మహిళా సాధికారతను 4 దశలుగా 4 ప్రధానమైన కార్యక్రమాలుగా విభజించి పనిచేయమని చెప్పి ఆదేశించారు. తిరుపతి శిల్పారామంలో ఎస్వి డిఫెన్స్ అకాడమీ వార్షికోత్సవం. భారతదేశం అనేక ఇబ్బందుల్లో ఉంది. మనందరం ఈరోజు ఈ ఫంక్షన్ చేసుకుంటున్నా మన కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా ఉన్న దానికి కారణం వేదిక ఎదిగినటువంటి పెద్దలు. అందుకనే జ్యోతిని మొదటిగా మన కమాండెంట్ గారి దగ్గర వెలిగించడం జరిగింది. రెండోది మన పోలీసు అడిషనల్ ఎస్పీ గారి దగ్గర. ఎందుకంటే సరిహద్దుల్లో తమ కుటుంబానికి దూరం ఉంటూ మనం సంతోషంగా ఉండాలని చెప్పి సరిహద్దుల్లో కాపాడాల్సినటువంటి సైనికులకి నుంచి వచ్చిన ప్రతినిధిగా వారు భారతదేశం లోపల అనేక ఇబ్బందులు ఉన్నా సరే తలుపులు ఎప్పుడు మూయకుండా 24 గంటలు పనిచేసినటువంటి డిపార్ట్మెంట్ పోలీస్. బీజేపీ లీడర్గా టీటీడీ మనకి రోజు వాళ్ళు బాగా కలగాలనేటువంటి ఆసక్తితో మరొకసారిగా
తిరుపతి హోటల్ నందు ఆర్టీసీ స్టాండింగ్ కమిటీ వివిధ రాష్ట్రాల ప్రతినిధులతో ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య సమీక్షా సమావేశం. Maybe 6-7 months back, probably that would have been useful to us. Nevertheless, at least now we are holding this meeting in this beautiful city of Balajee. And we require the blessings of our Balajee to all the STUs, and we hope that with the implementation of various initiatives, I think the blessings of Balajee also would come to us. It's a good representation of the STUs this time. Keynote address, I think it is it's a big word for a conference, for a substantive meeting like this, because this technology either will adapt or will allow ourselves to perish. That is the only alternative for us. Without IT, there is no sector of economy that can forget about progress. You have to sustain IT is required. IT has become the enabling factor in every sector of economy. So the importance of IT will not be stressed. Also in transport sector where so much of competition is coming to the sector. Not only from the different modes of public transport, the aviation, తిరుపతి ఇందిరా మైదానంలో ఫిబ్రవరి 10 నుండి 19వ తేదీ వరకు క్రాఫ్ట్ మేళా ఘనంగా టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తిచే ప్రారంభించారు. తిరుపతి హోటల్ నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులతో విస్తృత స్థాయి సమావేశం. Basically
తమిళనాడు పరిస్థితులపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కథనాలు. Constitution, as per the legal advice, as per the procedure, as per the precedents earlier, and there is no reason to criticize anybody in this regard. With regard to what is happening in the ruling party, it is disheartening, and I don't want to make any comment on the internal problems of the ADMK. But sir, they are alleging that the governor is acting at the behest of centre, and this is the reason why Who is alleging? opposition parties are saying that government is working at the behest